వైసీపీ హయాంలో ప్రాజెక్టులను అటకెక్కించారని, అలా నిర్లక్ష్యం చేయడం దేశద్రోహమేనని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. సాగునీటి రంగానికి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ ప్రకటించారు. పెన్నా, వంశధార నదుల అనుసంధానమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి సీఎం జలహారతి ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్నితో కలిసి పంచకట్టులో ఘాట్ వద్దకు చేరుకున్న ఆయన కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి సారె సమర్పించారు. అఖండ కృష్ణవేణీ నద్యై నమః సప్త గోదావరి నదీ దేవత. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ఇప్పటికీ 89% పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరాన్ని ఏపీకి జీవనాడిగా మారుస్తామని చంద్రబాబు అన్నారు. పోలవరం ఎడమకాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ఫేజ్ 1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 2027 జులై 31 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని స్పష్టం చేశారు. ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. నేను ఆ రోజు పట్టిసీమను తీసుకొస్తే ఆనాటి ప్రతిపక్షం పట్టిసీమ ఒట్టిసీమ అన్నారు. 80 టీఎంసీ నీళ్లు తెస్తారు, తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ అంతా 2 టీఎంసీ 4 టీఎంసీ ఉంటుంది. ఎక్కడ పెడతారంటే నేను చాలా వివరంగా చెప్పాను. ఆ నీళ్లు వస్తే పొలాలకు వెళ్తాయి. ప్రతిరోజు ఒక 14-15 వేల టీఎంసీ నీళ్లు కావాలి. అక్కడ నేను తెచ్చేది 8 టీఎంసీ నీళ్లు తెస్తామంటే ససేమిరా వద్దంటే వద్దు, చేయకూడదు, మీకు పేరు రాకూడదని అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు భయపడుంటే ఈ 10 సంవత్సరాలు కృష్ణా డెల్టా ఏమయ్యేదో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 2015 నుంచి 25 వరకు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాం. ప్రాజెక్టు ఖర్చు పెట్టింది 1,300 కోట్లు. మార్చి 2027 పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం, రాష్ట్రానికి జీవనాడిగా తయారు చేస్తాం. 2014-19 మధ్య ప్రాజెక్టులపై 68,000 కోట్లు ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తిరిగి ఇప్పుడు కూటమి హయాంలో 2 ఏళ్లలోనే ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని, అలా చేయడం దేశద్రోహమే అవుతుందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి విషయంలోనూ అదే జరుగుతోందని, సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూములివ్వకుండా రైతులను కొందరు మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగస్టు 15 నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి చేస్తామని తేల్చి చెప్పారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి, దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. కడాన 99.5% రైతులందరూ భూములు ఇచ్చారు. 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఒక రైతు అడ్డం పెట్టి రోడ్డు రానికుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు. ఎన్ని చెప్పినా వినకపోతే కడాన ల్యాండ్ ఎక్విజిషన్ కి ముందుకు పోయి, అది కూడా ఆయన తప్పు కాదు, అపోజిషన్ పార్టీలో ఉండే వ్యక్తులు వాళ్ళని ప్రేరేపించి రోడ్డు వస్తే మంచి పేరు వస్తుందని. రేపు అది అయిపోతానే మీరు పోయి చూడాలి. ఆగస్టు 15కి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ రోడ్లో పోతే మీకే అర్థమవుతుంది అమరావతి యొక్క విశిష్టత.